హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని. సో ఎప్పట్లాగే ఈ మధ్య 2-3 రోజులు నేను చదవలేకపోయాను. స్పెషల్ ఎడిషన్ తెలుగు దినపత్రిక మా మిత్రుడు ఎస్బిఎన్ చారి ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రిక. అందులో ఇవాళ బ్యానర్ ఐటంగా చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అందరూ రాసే ఉంటారు, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏంటంటే, మొక్క లేక పక్కా ప్లానా? ఢిల్లీ లిక్కర్ కేసు తర్వాత కవిత తొలిసారిగా భారీ ఆధ్యాత్మిక అడుగు వేస్తోంది. అలిపిరి మెట్లపై కాలినడకన శ్రీవారి సన్నిధిలో చేరుకోనుంది. అలాగే శ్రీవారి ఆశీస్సులు తీసుకొనుందట. సో ఇదేంటంటే, రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుతో రాజకీయ ఊపిరి, జైలు జీవితం తర్వాత పునర్జన్మల పర్యటన, కొత్త పార్టీ సంకేతాలకు తిరుమల లాంచింగ్ ప్యాడ్, అలాగే జాగృతి శక్తిని రాజకీయ శక్తిగా మలిచే వ్యూహం, దర్శనం అనంతరం కీలక ప్రకటనపై ఉత్కంఠ ఏర్పడింది అని చెప్తున్నారు. అలాగే కవిత కాలిబాటపై స్పెషల్ ఎడిషన్, స్పెషల్ స్టోరీ అంటూ రాసుకొచ్చారు. సరే, మరి తిరుమలలో ఇలాంటి రాజకీయ ప్రసంగాలు అవన్నీ చేయకూడదు అని ఒక రూల్ ఉంది. మరి చూద్దాం ఆవిడ ఏం చెప్తారు. రాజకీయ ఆరోపణలు, జైలు జీవితం, కోర్టు పోరాటాలు, ఈ 3 పదాలే గత 2 ఏళ్లుగా కవిత చుట్టూ తిరిగాయి. ఇప్పుడు అదే కవిత చుట్టూ తిరుగుతున్నాయి వేరే వేరే విషయాలు. ఇప్పుడు అదే కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరి శ్రీవారి దర్శనం చేసుకోవడం రాజకీయ ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది కేవలం మొక్కు చెల్లింపా, లేక తన రాజకీయ పునరాగమనానికి సంకేతమా అన్న ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. ఆధ్యాత్మికతతో రాజకీయాన్ని ముడిపెట్టే ఈ అడుగు తెలంగాణ రాజకీయ పటంలో కొత్త గీతలు వేయబోతోందా అన్నది ఆసక్తికరం. గత 2 ఏళ్లుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ కేసు కవిత రాజకీయ జీవితానికి చాలా గొడ్డలిపెట్టుగా మారిందని చెప్పవచ్చు. తీవ్ర పరీక్ష కూడా గురి చేసింది ఆమె లైఫ్ని. కేసు నమోదు, విచారణ, అరెస్టు, 6 నెలల జైలు జీవితం, ఇవన్నీ ఆమెకు వ్యక్తిగతంగా రాజకీయంగా గట్టి దెబ్బలు. అయితే రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ ఆధారాలను ప్రశ్నిస్తూ ఇచ్చిన తీర్పు ఆమెకు ఊరటగా మారింది. చట్టపరమైన పోరాటంలో గట్టెక్కిన ఆమె ఇప్పుడు ఆ అనుభవాన్ని ఒక కొత్త రాజకీయ బలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. సో ఏది ఏమైనా చాలామంది అంటున్నారు, ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అప్పుడు మీకు కనిపించలేదా అవినీతి? ఇప్పుడు బయటికి వచ్చాక బీఆర్ఎస్ అవినీతిమయమని తెలుస్తోందా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. చాలామంది విశ్లేషకులు కూడా అంటున్నారు. సో చాలామంది అలా చెప్పుకుంటూ పోతే చాలామంది, ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు, బీజేపీలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడారు. అలాగే చాలామంది ఒక పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడరు, బయటికి వెళ్ళి ఇంకో పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ సిద్ధాంతాలు ఏదో ఉంటాయి కదా, సో అందుకని మాట్లాడుతూ ఉంటారు. సో ఏది ఏమైనా రాజకీయాలు అన్నవి చాలా భ్రష్టు పట్టిపోయాయి అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎవరొచ్చినా, పాత వాళ్ళు ఉన్నా, ప్రజలకు ఒరిగేది ఏమి లేదు అన్నది మాత్రం క్లియర్.